హాయ్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చాకోలావా కేక్ చూద్దాం. నా ఫేవరెట్ అది. సో చాలా ఈజీగా చెప్పేస్తాను. ప్రాసెస్ చూసేద్దాం ఒకసారి. ఫస్ట్ నేను ఇలా థిక్ కడాయి పెట్టుకున్నాను. దాంట్లో సాల్ట్ వేసి ప్రీహీట్ కోసం లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. మీకు కావాలంటే ఓవెన్ కూడా ప్రీహీట్ చేసి ముందే పెట్టేసుకోండి ఓవెన్ ఉంటే. నేను ఇలా కడాయిలో చేస్తున్నాను. అండ్ ఇలా మోల్డింగ్స్ తీసుకోవాలి, ఇలా కప్ కేక్స్ది. దానికి మొత్తం కూడా బటర్ అప్లై చేసి అందులో ఒక జాలీతోటి మొత్తం కోకో పౌడర్ స్ప్రెడ్ చేసి ముందే పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఈ గ్లాస్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను మొత్తం కూడా. అండ్ ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనము హాఫ్ కప్ మెల్టింగ్ బటర్, అందులో ఫుల్ గ్లాస్ పౌడర్ షుగర్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత అదే ఫుల్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. అంతా కూడా గ్లాస్ మెజర్మెంట్లోనే తీసుకుంటున్నాను. అండ్ ఇందులో ఫుల్ గ్లాస్ నేను మైదా తీసుకున్నాను, హాఫ్ కప్ కోకో పౌడర్. ఇవి సెపరేట్గా మెజర్ చేసి పెట్టుకున్నాను ముందే. సో పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మిక్స్ చేసేటప్పుడు చాలా ప్రాపర్గా కేర్ఫుల్గా చేయండి. అండ్ ఇక్కడ నేను ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే ఈనో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ టైంలోనూ మొత్తం కూడా ఒకే డైరెక్షన్లో కలపాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు, లేదా ఒకే డైరెక్షన్లోన ఇది కలుపుకోవాలి. చూసారు, ఇది ప్రాపర్ కన్సిస్టెన్సీ. అన్ని ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఇది దీని ప్రాపర్ కన్సిస్టెన్సీ. ఇలాగా ఆ కప్లోన హాఫ్ తీసుకోవాలి. దాన్ని ఇలా కొంచెం ట్యాప్ చేసుకుంటే ఆ మిక్స్చర్ అంతా కూడా ఎయిర్ బబుల్స్ రిలీజ్ అయిపోతాయి. అండ్ అందులో ఇక్కడ మన చాకోలావా కాబట్టి సెంటర్లో చాక్లెట్ క్యూబ్స్ పెట్టుకోవాలి. సో అదే అందులో చాకోలావా లాగా ఉంటుంది. అంతే, మనం కడాయిలోన ఒక చిన్న ట్రే పెట్టేసుకొని కప్ కేక్స్ పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేసి మనం ఏదైనా ఒక ఫోక్ కానీ లేకపోతే చాక్ కానీ పెట్టి ఆ చాక్కి అంటుకోకపోతే మన కప్ కేక్ రెడీ అయిపోయినట్టే. ఎంజాయ్ ద టేస్ట్.